బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతి నాయకుడిగా భయపెట్టి హాస్య ప్రధానమైన పాత్రలతో నవ్వించి సహాయ పాత్రలతోనూ సినిమా విజయాల్లో ముఖ్య భూమిక పోషించిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ ఇక లేరు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ముంబైలో తుది శ్వాస విడిచారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఆయన వృత్తిరీత్యా ముంబైలో స్థిరపడ్డారు. ఆయనకు భార్య కళ్యాణి, కుమారుడు విక్రమాదిత్య ఉన్నారు. కళ్యాణి తెలుగువారే. ప్రదీప్ రావత్ నట ప్రయాణం హిందీ సినిమాలతో మొదలైన తెలుగు సినిమాలతో ఆయనది ప్రత్యేకమైన అనుబంధం. అగ్రదర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన సై సినిమాతో పరిచయమై అందులో క్రూరమైన పాత్రలో కనిపించి ప్రేక్షకుల్ని భయపెట్టారు. ఆ సినిమా మొదలు వరుసగా తెలుగులో అవకాశాలని అందుకున్నారు. 4 దశాబ్దాలకు పైగా కొనసాగిన ఆయన సినీ ప్రయాణంలో తమిళం, కన్నడం, మలయాళం, ఒరియా, ఆంగ్లం, మరాఠీ, భోజ్పురి తదితర భాషల్లో నటించి విశేషమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఎన్ని భాషల్లో నటించినా తెలుగు ప్రేక్షకుల అభిమానంతోనే ఈ స్థాయికి చేరుకున్నా అని చెప్పేవారు. స్టాలిన్ సినిమా చిత్రీకరణ సమయంలో కాకినాడకు చెందిన కళ్యాణితో ప్రేమలో పడిన ఆయన ఆమెను వివాహం చేసుకున్నారు. ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ చేసిన ప్రదీప్ రావత్ కొన్నాళ్లు ఓ బ్యాంకులో ఉద్యోగం చేశారు. ఆయన శరీరాకృతి, కళ్ళు చూసి అక్కడి తోటి ఉద్యోగులు నటన వైపు ప్రోత్సహించారు. అలా నాటకాలతో అనుబంధం పెంచుకున్నారు. ముంబైకి బదిలీ అయిన తర్వాత అక్కడ కూడా నాటకాల ప్రదర్శనల్ని కొనసాగించారు. అక్కడ బాలీవుడ్ నటి స్మితా పాటిల్ దృష్టిని ఆకర్షించారు. ఆమె మహాభారత్ టీవీ ధారావాహిక చేస్తున్న రవి చోప్రాకు పరిచయం చేయడంతో అందులో అశ్వత్థామ పాత్రకి ఎంపికయ్యారు. ఆ తర్వాత కూడా కొన్ని ధారావాహికలు, సినిమాలు చేసిన అమితాబ్ బచ్చన్ అగ్నిపథ్ సినిమాతో ప్రదీప్ రావత్ కెరీర్ మలుపు తిరిగింది. అందులో అమితాబ్కు అంగరక్షకుడి పాత్రని పోషించారు ఆయన. ఆ తర్వాత అక్కడి అగ్ర కథానాయకులందరి సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. లగాన్లో గుర్తుండిపోయే సహాయ పాత్రని పోషించారు. ఆ సినిమాతో ఇతర భాషల దృష్టిని ఆయన ప్రముఖంగా ఆకర్షించారు. లగాన్ తర్వాత హిందీలో మరింత బిజీ అయిన ప్రదీప్ రావత్ను అగ్రదర్శకుడు రాజమౌళి సై సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేశారు. అందులో భిక్షు యాదవ్గా నటించిన ప్రదీప్ రావత్ సినిమా విజయంలో కీలక పాత్రని పోషించారు. ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత దక్షిణాది సినిమాలతో బిజీ అయిపోయారు ప్రదీప్ రావత్. తెలుగులో భద్రా సినిమాలో వీరయ్యగా, దేశముదుర్లో తంబి దురైగా, ఛత్రపతిలో రాజ్ బిహారీ, లక్ష్మిలో రాయుడుగా పాత్రల్లో ఒదిగిపోయారు. స్టాలిన్, దేశముదురు, యోగి, జగడం, మస్కా, ఓయ్, రెబల్, నాయక్, బాద్షా, వన్, నేనొక్కడినే, సరైనోడు తదితర చిత్రాల్లోని పాత్రలపై ఆయన తనదైన ముద్ర వేసి ప్రేక్షకుల్ని మెప్పించారు. పోలరంగడులో ప్రతినాయకుడి పాత్రే ఆయన కడుపుబ్బా నవ్వించారు. ఇక నేను శైలజలో కథానాయకుడికి స్నేహితుడిగా కనిపించి వినోదం పంచారు. తెలుగులో ఆయన చివరిసారి తెరపై కనిపించింది ఇటీవల విడుదలైన గాయపడ్డ సింహం సినిమాలో. గజనీలో ఆయన ప్రతినాయకుడిగా ద్విపాత్రాభినయం చేశారు. అదే పాత్రని హిందీలోను చేసి మెప్పించారు. ఎక్కువగా ప్రతినాయక పాత్రలో నటించిన ప్రదీప్ రావత్ వ్యక్తిగతంగా మాత్రం ఎంతో సౌమ్యుడనే పేరుంది. ఆయన హఠాన్మరణంతో సినీ వర్గాలు విషాదంలో మునిగిపోయాయి. ఇక పలు భాషల్లో 150కి పైగా సినిమాలు చేసిన ఆయనకు ఆంధ్రాతో సంబంధం ఉంది.
అవును, ఈయన తెలుగుంటి అల్లుడు అనే సంగతి చాలా మందికి తెలియదు. ప్రదీప్ రావత్ భార్య పేరు కళ్యాణి. ఈమెది కాకినాడ. స్టాలిన్ షూటింగ్ టైంలో మొదలైన వీరి పరిచయం తర్వాత ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. వీళ్లకు విక్రమ్ సింగ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. బయట ప్రదీప్ రావత్ కళ్యాణి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు. తన భర్తది చాలా సున్నితమైన మనసు అని గతంలో ఓసారి కళ్యాణి చెప్పారు. కళ్యాణికి కూడా సినీ రంగంతో అనుబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది. మోడలింగ్లో కెరీర్ మొదలుపెట్టిన ఈమె పలు కమర్షియల్ యాడ్స్, హిందీ సీరియల్స్లో నటించారట. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందిస్తారు. బబిత, ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ ముంబైలో ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తుంది. దీనిపైన అప్డేట్స్ చెప్పండి. ఎస్ తరంగిణి, హిందీ నటుడు ప్రదీప్ రావత్ అయితే గుండెపోటుతో మరణించాడు. అంటే బ్లడ్ క్లాట్ కావడంతో ప్రదీప్ రావత్ కు గుండెపోటు వచ్చిందని కూడా డాక్టర్స్ అయితే నిర్ధారణ చేశారు. అయితే ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన మంగళవారం సాయంత్రం 5:30కి తుది శ్వాస విడిచారు. ఇక హిందీలో చాలా మంచి మంచి సినిమాలు చేశారు. లగాన్ సినిమాతో ఆయనకి చాలా మంచి పేరు వచ్చింది. దాని తర్వాత రాజమౌళి సై సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యారు ప్రదీప్ రావత్. అలాగే సై సినిమా తర్వాత కూడా ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిన సినిమాలు సై అని చెప్పుకోవచ్చు. అలాగే ఛత్రపతి సినిమాతో కూడా విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రదీప్ రావత్. అయితే చివరిగా టాలీవుడ్ లో గాయపడ్డ సినిమాలో కనిపించారు ప్రదీప్ రావత్. అయితే ఈయన ఒక విలన్ గానే కాకుండా కామెడీ రోల్స్ కూడా చేయగలరు అండ్ సైడ్ క్యారెక్టర్స్, ఒక హీరోకి ఫ్రెండ్ గా కూడా నటించగలరు. అంటే ఒక నటుడిగా అయితే తను ప్రూవ్ చేసుకున్నారు. అయితే తెలుగు సినిమాలో 70 సినిమాలకు పైగా నటించారు ప్రదీప్ రావత్. అలాగే లగాన్ సినిమాతో అయితే ఆయనకు మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పుకోవచ్చు. అయితే ఆయనకు ఒక కుమారుడు కూడా ఉన్నారు. ఆయనని హీరోగా చేయాలి అనేది ఆయన లాస్ట్ చివరి విషయాన్ని కూడా చాలా ఆయన వెల్ విషెస్ కూడా చెప్తూ వచ్చారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన మరణించినట్టుగా అయితే అందరూ చెప్తున్నారు తరంగిణి. అయితే ఆయన ఫ్రెండ్ ఎవరైతే లగాన్ యాక్టర్ ఉన్నారో యశ్పాల్ శర్మ అని, ఆయన నిన్న సాయంత్రం ఈయన చనిపోయినట్టుగా అయితే కన్ఫర్మ్ చేశారు. ఇదైతే నిజంగా తీవ్ర దిగ్భ్రాంతికి లోన్ చేసిందనే చెప్పొచ్చు సినీ పరిశ్రమని. ఒక మంచి నటుడిని సినీ పరిశ్రమ అయితే కోల్పోయిందనే చెప్పుకోవచ్చు తరంగిణి. ఓకే రైట్, థ్యాంక్ యూ బబిత. అయితే ప్రదీప్ రావత్ మృతికి పలువురు సినీ ప్రముఖులు అలాగే సినీ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి, సంతాపం తెలియజేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ కోరుకుంటున్నారు.